హలో ఫ్రెండ్స్, మనం భగవంతుని దయ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఒకసారి శ్రీనాథులు వారు పోతన గారిని భాగవత గ్రంథాన్ని వినిపింపమని కోరారు. పోతన గారు గజేంద్ర మోక్షణ కథను వినిపిస్తున్నారు. అందులో మహావిష్ణువు ఏ ఆయుధము ధరింపక శీఘ్రముగా గజేంద్రుని రక్షించుటకై పరుగెత్తుకొని వచ్చినటువంటి భాగమును విని శ్రీనాథులు వారు పరిహాసంతో, బావా, మహావిష్ణువు శంకర చక్రాదులను తీసుకొనక మకరమును గిల్లుటకు బోయినా కరుచుటకు బోయినా అని అడగగా పోతన గారు అప్పటికి ఏం మాట్లాడుకుంటా ఉన్నారు. శ్రీనాథులు వారు భోజనం చేస్తూ ఉన్నారు. పోతన గారు ముందుగా లేచి దొడ్డి బావిలో పెద్ద రాతిని బావిలో పడేసి, బావా బావా, శారద బావిలో అని కేకలు వేయగా శ్రీనాథులు వారు పరిగెత్తుకు వచ్చారు. అయ్యో శారద అని అరుస్తూ ఉండగా పోతన బాలికతో ప్రవేశించి, బావగారు, త్రాడు నిచ్చెన లేకుండా ఏమి చేయుటకు వచ్చారు? ఇదిగో శారద, చూచిత్రా, పిల్లలపై మన ప్రేమ ఎట్టుదో భక్తులపై దేవుని దయ కూడా అటువంటిదే అని పలకగా శ్రీనాథులు వారు సంతోషించి వెళ్ళిపోయారు. ఇది మనకి బమ్మెర పోతన గారి జీవితంలో ఒక సంఘటన. భగవంతుని దయ భక్తుల మీద ఏ విధంగా ఉంటుందని. మూలం బాలల కోసం ప్రసిద్ధుల జీవితాలు, ఎల్లాప్రగడ సీతాకుమారి గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.